మ్యాచ్ నంబర్ 47 రివ్యూ. వాంఖడేలో పరుగుల వరద పారింది. లక్నోపై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ వింటేజ్ ఇన్నింగ్స్, రాన్ రికల్టన్ పవర్ హిట్టింగ్తో 229 పరుగుల భారీ లక్ష్యం సైతం చిన్నబోయింది. లక్నో నిర్దేశించిన కొండంత లక్ష్యాన్ని ముంబై పిండి చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది. నికోలస్ పూరన్ కేవలం 21 బంతుల్లోనే 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అతనికి తోడు మిచెల్ మార్ష్ కూడా మెరుపులు మెరిపించడంతో లక్నో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ముంబై బౌలర్లలో కార్బిన్ బాష్ 2 వికెట్లు తీసి లక్నో దూకుడుకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశాడు. భారీ లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్కు ఓపెనర్లు రోహిత్ శర్మ, రాన్ రికల్టన్ అద్భుతమైన పునాది వేశారు. వీరిద్దరూ మొదటి వికెట్కు రికార్డు స్థాయిలో 143 పరుగులు జోడించారు. రోహిత్ శర్మ 44 బంతుల్లో 84 పరుగులు చేయగా రికల్టన్ కేవలం 32 బంతుల్లోనే 83 పరుగులు చేసి లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వీరి విధ్వంసం దాటికి లక్నో ప్రధాన బౌలర్లు షమీ, ఆవేష్ ఖాన్ భారీగా పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. లక్నో జట్టు 228 పరుగులు చేసినప్పటికీ ఆ జట్టు బౌలర్లు కనీసం పోరాట పటిమను కనబరచలేకపోయారు. ముఖ్యంగా పవర్ ప్లేలోనే ముంబై ఓపెనర్లను కట్టడి చేయడంలో విఫలమవడం వారి కొంప ముంచింది. మిడిల్ ఓవర్లలో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ త్వరగా అవుట్ అయినప్పటికీ చివరిలో నమంధీర్ 12 బంతుల్లో 23 పరుగులు చేసి 18.4 ఓవర్లలోనే జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. లక్నో బౌలింగ్లో వైవిధ్యం లేకపోవడం, షార్ట్ బౌండరీలను ముంబై బ్యాటర్లు తమకు అనుకూలంగా మార్చుకోవడంతో లక్నోకు ఓటమి తప్పలేదు.